అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనేక నిర్వాకాల్లో చాలా ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైనది భారతీ సిమెంట్స్కు వాళ్ళ సొంత కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారు నేతృత్వంలో నడుస్తున్న భారతీ సిమెంట్స్ కంపెనీకి సున్నపు రాయి గనులు లీజుకి ఇచ్చారు. అది కూడా 50 ఏళ్ల కాలపరిమితి, అంటే 50 సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో వాళ్ళు సున్నపు రాయి తవ్వుకోవచ్చు. అది లీజుకి ఇచ్చేశారు. ఇది ఒక పెద్ద స్కామ్. కేంద్ర ప్రభుత్వం ఏదైనా గనులు లీజుకి ఇవ్వాలి అంటే కొన్ని షరతులు విధించింది, కొన్ని నిబంధనలు విధించింది. సో ఇది ఉల్లంఘిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్ట ప్రకారం కేసు నమోదు చేయొచ్చు అని కూడా చెప్పింది. సో దాన్ని ఉల్లంఘిస్తూ 2024 ఫిబ్రవరి 7వ తేదీ, అంటే జస్ట్ ఎన్నికల కోడ్ రావడానికి ఒక నెల 15 రోజుల ముందు, అంటే అధికారం నుంచి దిగిపోయే ఒక 3 నెలల ముందు జగన్మోహన్ రెడ్డి గారు వెలగబెట్టిన నిర్వాకం ఇది. మేబీ అనుకున్నారేమో మనం ఇంక మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో, సో దిగిపోవడానికి ముందే ఒక 50 ఏళ్ళు మనకి ఇబ్బంది లేకుండా మన కంపెనీకి భూములు ఇచ్చేద్దాం, గనులు ఇచ్చేద్దాం, మళ్ళీ మనం అధికారంలోకి రాకపోయినా ఇబ్బంది ఉండదు అనుకున్నారేమో. లేదు, ఒకవేళ ఇది తప్పు అని తేలినా మన మీద కక్ష సాధింపు చేస్తున్నారు, మనల్ని రాజకీయంగా వేధిస్తున్నారని చెప్పి జనంలోకి వెళ్ళొచ్చు అని కూడా ప్లాన్ వేశారేమో. ఏదైనా ప్రీ ప్లాన్. ఏం జరిగినా ప్రభుత్వం ఏం చేయకపోయినా వాళ్ళు సేఫ్. ప్రభుత్వం ఏమైనా చేస్తే మా మీద కక్ష సాధించేస్తున్నారు, మమ్మల్ని వేధిస్తున్నారని చెప్పి జనంలోకి వెళ్ళి ఆడవచ్చు అని 2 రకాలుగా ఆలోచించి మొత్తానికి చేసినట్టున్నారు. అది ఎక్కడిచ్చారంటే కడప జిల్లా ఎర్రంగుంట్ల కమలాపురం మండలాల్లో 744 ఎకరాల భూమి భారతీ సిమెంట్స్కు 2 సున్నపురాయి లీజులు, జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 5. ఇది 2024 ఫిబ్రవరి 2వ తేదీన ప్రభుత్వం రిలీజ్ చేసిందనమాట. సో దీని ద్వారా 50 ఏళ్ల కాల పరిమితితో ఇచ్చారు. ఈ లీజులు ముందు LIO అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ రూపంలో ఉన్న పాత దరఖాస్తుల ఆధారంగా ఎన్నికల నోటిఫికేషన్కు కొద్ది రోజుల ముందే పర్మిట్స్ ఇచ్చేశారు. ఇది కేంద్ర గనుల శాఖ మైనింగ్ అండ్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్స్ యాక్ట్ MMDR ప్రకారం లీజులు వేలం ద్వారానే కేటాయించాలి. ఇక్కడ వీళ్ళు ఉల్లంఘించిన ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, వీళ్ళ మీద ఎవరికైనా ఏదైనా కంపెనీకి లీజుకి ఇచ్చినప్పుడు బహిరంగ వేలానికి వెళ్ళాలి, ఆ వేలం ద్వారా మాత్రమే లీజులు కేటాయించాలి. కానీ వీళ్ళు అలా కాకుండా డైరెక్ట్ జీవోలు ఇచ్చేసి ఇదిగో ఈ భూములు ఈ కంపెనీకి ఇచ్చేస్తున్నాం 50 సంవత్సరాల కాలపరిమితికి అని ఇచ్చారు. అది చెల్లదు, ఇది నిబంధనలకు విరుద్ధం అని ప్రభుత్వం గుర్తించి వాళ్ళ మీద ఎందుకు మీ లీజులు రద్దు చేయకూడదు, మీ మీద ఎందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోకూడదు చెప్పండి అని చెప్పి భారతీ సిమెంట్స్కు నోటీస్ ఇస్తే, భారతీ సిమెంట్స్ వాళ్ళు లేదు మాకు నిబంధనల ప్రకారమే వచ్చాయి, గతంలో మేము లెటర్ పెట్టాము, ఆ లెటర్కు అనుగుణంగా వాళ్ళు మాకు ఇచ్చారు అని చెప్పి వాళ్ళు సమాధానం చెప్పారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇది పూర్తిగా చట్టవిరుద్ధం అని వాళ్ళ మీద కేసు నమోదు చేయడానికి రెడీ అవుతోంది. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు భారతీ సిమెంట్స్ మీద కేసు నమోదు చేసిన, ఈ లీజులు రద్దు చేసిన వాళ్ళు జనంలోకి వెళ్ళి మా మీద కక్ష సాధించేస్తున్నారు అంటారు. చూడండి, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తమ ప్రయోజనాలు, తమ సొంత కంపెనీ, ఇప్పుడు సాక్షి ఉంది, అడ్డగోలుగా సర్క్యులేషన్ పెంచుకున్నారు, వాలంటీర్ల చేత పేపర్ కొనిపించారు, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అవసరం ఉన్నా లేకపోయినా 10, 20 పత్రికలు వేయించేశారు, అవసరం ఉన్నా లేకపోయినా యాడ్లు ఇప్పించుకున్నారు, ప్రభుత్వం నుంచి యాడ్ల రూపంలో సర్క్యులేషన్ రూపంలో 1000 కోట్లకు పైగా కొల్లగొట్టారు. ఆ కేసు ఎందుకో మరి కూటమి ప్రభుత్వం అంత ముందుకు తీసుకెళ్ళట్లా. పైగా ఇంకొక ఆరోపణ కూడా ఉందండో, 2021లో ఒకసారి ప్రభుత్వం భారతీ సిమెంట్స్ వాళ్ళకి 2,28,370.14 మెట్రిక్ టన్నులు ఆర్డర్ ఇచ్చింది సిమెంట్ సప్లై కోసం. అండ్ ఇండియా సిమెంట్స్ వాళ్ళకి 1,59,753.70 మెట్రిక్ టన్నులు ఆర్డర్ ఇచ్చింది. అలాగే పెన్నా సిమెంట్స్ వాళ్ళకి 1,50,325.02 మెట్రిక్ టన్నులు ఆర్డర్ ఇచ్చింది. ఇవి ఎప్పుడు తెలుసా? 2021లో సిమెంట్ బస్తా అప్పుడు వరకు 250 ఉన్నది, ఆ కోవిడ్ తర్వాత 320, 330కి పెరిగిపోయింది. అలా పెరిగిన వెంటనే ఈ 3 కంపెనీలకు ప్రభుత్వం, అప్పటి వైసీపీ ప్రభుత్వం సుమారుగా 5.5 లక్షల మెట్రిక్ టన్నులు సిమెంట్ ఆర్డర్ ఇచ్చింది. సిమెంట్ ధర పెరిగింది, లక్షల మెట్రిక్ టన్నుల ఆర్డర్లు ఈ 3 కంపెనీలకు వెళ్ళాయి. ఈ 3 కంపెనీలు ఎవరో తెలుసా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసు నమోదు చేసిందే. అందులో ఈ 3 కంపెనీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్కామ్స్ ఛార్జ్ షీట్లో ఉన్నాయి. సిబిఐ నమోదు చేసిన ఛార్జ్ షీట్లో ఈ 3 కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ 3 కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారివే లేదా ఆయన ద్వారా లబ్ధి పొందినవే అని ఉందన్నమాట.
అంటే సొంత కంపెనీలకు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి చేకూర్చారు. నిర్వాకాలు అనేకం మనం చెప్పుకుంటే విపరీతంగా చెప్పుకోవచ్చు. సో ఆలోచించాలి, జనం ఆలోచించాలి, రాష్ట్రానికి ఏ పార్టీ మంచిది, ఎవరు మంచిది ఏంటనేది. థ్యాంక్ యూ.